హాయ్, వెల్కమ్ టు ఆర్జీ ఈవీ మానియా. ఇవాళ మనం హోండా ఏవియేటర్ రెట్రోఫిట్టింగ్ గురించి చేసాము. రెట్రోఫిట్టింగ్ అంటే పెట్రోల్ ఇంజన్ నుంచి మనం ఈవీగా కన్వర్ట్ చేసామన్నమాట. బ్యాటరీతో నడుస్తుంది వెహికల్ అది. సో అది మన దగ్గర పాత స్క్రాప్ వెహికల్ ఉండే ఒక 5-6 ఇయర్స్ అది మూల పడేసి ఉండే. ఆ వెహికల్ని మనం తీసుకొని ఒక ఎక్స్పెరిమెంట్ చేసాము. మొత్తం దాని ఇంజన్ స్పేర్ పార్ట్స్ అన్ని రిమూవ్ చేసాము. ఇంజన్తో నడిచే స్పేర్ పార్ట్స్ అన్ని రిమూవ్ చేసి బ్యాటరీ, మోటార్ అవి అన్నీ ఇన్స్టాల్ చేసి దాన్ని నడిపించడం జరిగింది. సో దాని గురించే ఈ వీడియో చేశాము. ఒకసారి లాస్ట్ వరకు వీడియో చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో దాని రివ్యూ ఇవ్వడం జరిగింది. స్పీడ్, పర్ఫార్మెన్స్ దాంట్లో చూపించడం జరిగింది. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. హాయ్, వెల్కమ్ టు ఆర్జీ విమానియా. ఇది హోండా ఏవియేటర్ ఓల్డ్ మోడల్. ఈ స్కూటీని పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్గా కన్వర్ట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు పెట్రోల్తో నడవదు, ఓన్లీ బ్యాటరీతో నడుస్తుంది. ఇంజిన్ దగ్గర దీనికి మోటార్ అండ్ బ్యాటరీ పెట్టడం జరిగింది. ఇది ఓవరాల్గా ఓవర్వ్యూ చూడండి. అవుట్లుక్ ఏం మారదు, సేమ్ ఉంటుంది అవుట్లుక్. బయట నుంచి ఏం కనబడదు. వెనకాల మాత్రం వీల్ ఎలక్ట్రిక్ మన మోటార్ ఉంటుంది, మిగతాదంతా సేమ్. సో ఇక్కడ బూట్ స్పేస్ దీన్ని మనం బ్యాటరీగా పెట్టేశాము. దీనికి బూట్ స్పేస్ ఉండదు. బూట్ స్పేస్లో బ్యాటరీ, కంట్రోలర్, ఈ వైరింగ్ అంతా చేంజ్ చేయడం జరిగింది. దీనికి కంప్లీట్ వైరింగ్ మొత్తం చేంజ్ చేసాము. ఇది పెట్రోల్ ట్యాంక్ ఉండేది ఇంతకుముందు. ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ తీసేసి మొత్తం ఇక్కడ బూట్ స్పేస్గా చేంజ్ చేసాము. ఇక్కడ చార్జరు ఏమన్నా చిన్నగా పెట్టుకోవచ్చు, ఏదైనా సరే. దానికంటే పెద్దగానే ఉంటుంది. సో దీని కింద ఇది 1200 వాట్ బిఎల్డిసి హబ్ మోటార్ యూస్ చేసాము. దీనికి ఫ్యాబ్రికేషన్, మోడిఫికేషన్స్ అన్నీ సెల్ఫ్గానే జరిగిపోయినాయి. ఇక్కడే మాది వర్క్షాప్ ఉంది. ఈ వర్క్షాప్లోనే జరిగింది మొత్తం. కౌంట్ అవ్వదు, మిగతాదంతా సేమ్, ఏం చేంజ్ చేయలేదు. ఇది ఇక్కడ బ్యాటరీ ఇండికేటర్. ఇది ఇప్పుడు 67 వోల్ట్ ఉంది. 67 వోల్ట్ అంటే ఇది 68 వోల్ట్కి ఫుల్ అవుతుంది, 100% అవుతుంది. బ్యాటరీ లిథియం అయాన్ 38 AH 60 వోల్ట్ పెట్టడం జరిగింది. చూడండి, ఇది ఓవర్వ్యూ. సో ఇది మన పవర్ బటన్ అన్నమాట, పవర్ స్విచ్. దీన్ని పుల్ చేస్తేనే వెహికల్ ఆన్ అవుతుంది. సో చూద్దాం, ఒక ట్రయల్ తీసుకుందాం. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చూద్దాం. ఇది చాలా ఓల్డ్ వెహికల్ అనమాట. చాలా ఓల్డ్ వెహికల్ అంటే ఇది స్క్రాప్లో మూలకు పడేసాం చాలా ఇయర్స్, ఒక 5 ఇయర్స్ అలాగా మూలకు పడేసాం అనమాట. దానివల్ల ఈ బాడీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఈ స్పేర్ పార్ట్స్ అన్నీ లూజ్ అయిపోయింది. సో దీంతోనే ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పేసి ఈ వెహికల్ని చూస్ చేసుకున్నాం. మీకు అవుట్లుక్ చూడడానికి ప్యానల్స్ మొత్తం బ్రేక్ అయిపోయి కనపడుతుంది ఇదంతా. సో ఫస్ట్ అయితే ఎలా వస్తుంది చూద్దాం అవుట్పుట్ అని చెప్పేసి వెహికల్స్ చూస్ చేసుకున్నాం అనమాట. సో ప్రస్తుతానికైతే ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఈ బ్యాటరీ రేంజ్ కానివ్వండి, సూపర్గా ఉంది. ఒక 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది ఒకసారి ఛార్జ్ చేస్తే. అండ్ ఛార్జ్ 4.5 అవర్స్ అలాగా. మనం ఛార్జర్ వచ్చేసి దీనికి 10 ఆంపియర్ ఛార్జర్ పెట్టాము. సైడ్ డ్యూయల్ సస్పెన్షన్ పెట్టామన్నమాట. మనకు దీనికి ఓన్లీ సింగిల్ సస్పెన్షన్ వస్తుంది. మన పెట్రోల్ వెహికల్తో పాటు ఇంజన్తో పాటు ఉంటుంది. అది రిమూవ్ చేస్తే బ్యాలెన్స్ చేయడానికి కరెక్ట్గా ఉండదని చెప్పేసి డ్యూయల్ సస్పెన్షన్ పెట్టడం జరిగింది.
పనిచేయట్లేదు ఇది. పాతగా అయిపోయినాయి స్పేర్ పార్ట్స్ అన్నీ, చాలా పాతగా అయిపోయినాయి దీన్ని. అందుకే ఎక్స్పెరిమెంట్ కోసం అని చెప్పేసి చేసాము. నడుస్తుంది, బాగానే నడుస్తుంది. స్పీడ్ కూడా చూపిస్తాను నేను. 50 km స్పీడ్లో వెళ్తుంది మ్యాక్సిమం. సో స్పీడ్ అయితే బాగానే వెళ్తుంది. స్పీడ్ మీటర్ ఒకటి పని చేయకపోవడం వల్ల మనకు కనపడట్లేదు, కాకపోతే స్పీడ్ బాగానే వెళ్తుంది. ఇప్పుడు ఒక బ్రదర్ కలిసారు ఇక్కడ. మనం ఒక స్పీడోమీటర్ చెక్ చేసుకోవడానికి ఈ వెహికల్ నుంచి మనం రిఫరెన్స్ తీసుకుందాము. ఆయన మనతో పాటు వస్తారు, చూద్దాం ఒకసారి. मैं चलता हूँ, साथ में आओ, एक बार कितना स्पीड में जाती देखने के वास्ते, ठीक है ना? चलो. పనిచేయట్లేదు. చూసారు కదా వీడియో. మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మీ దగ్గర కూడా ఏమైనా ఓల్డ్ వెహికల్స్ ఉండి స్క్రాప్ వెహికల్స్ ఏమైనా మూలకు పడేసి ఇంజన్ పాడైపోయిన వెహికల్స్ ఏమైనా ఉన్నా కానీ, స్కూటర్స్, బైక్స్ ఏదైనా పర్లేదు, ఏదైనా ఉన్న వెహికల్స్ని ఎలక్ట్రిక్గా చేంజ్ చేసుకోవాలనిపిస్తే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మీ దగ్గర ఉన్న పెట్రోల్ వెహికల్ అయినా పర్లేదు, దాన్ని హైబ్రిడ్గా చేంజ్ చేసుకోవాలంటే, అంటే పెట్రోల్తోనూ నడుస్తుంది, ఎలక్ట్రిక్గా కూడా బ్యాటరీతో కూడా నడుస్తుంది. సో అది స్కూటర్ అయినా బైక్ అయినా పర్లేదు. మీకు అలా రెట్రో ఫిట్టింగ్ ఏమైనా చేసి కనిపిస్తే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.
అండ్ మీ దగ్గర ఉన్న ఏదైనా ఎలక్ట్రిక్ వెహికల్ రివ్యూ మాతో పంచుకోవాలనిపిస్తే మీరు అదే నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.